సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఇందుపల్లి అనే విలేజ్లో ఉన్నాం. ఈ ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? ఇక్కడ దాదాపు 1800 హౌసెస్ ఉంటే అందులో ఇంటికొకరు ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ చెఫ్లు ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్లేసెస్కి వెళ్ళి మన ఒక్క రాష్ట్రంలోనే కాదు పలు రాష్ట్రాలకు, వాటితో పాటు యుఎస్కి వెళ్ళి అక్కడ కూడా తానా సభల్లో తమ చేతివాటం చూపించి వస్తూ ఉంటారు. అంత ఫేమస్ అన్నమాట. మనం ఆల్మోస్ట్ చూస్తుంటాం, ఎక్కడ చూసినా సరే మగవాళ్లే వంట మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు చేసిన వంటలే బాగుంటాయి. కానీ నార్మల్గా ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చెయ్యరు, ఆడవాళ్ళతో చేపిస్తారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ లేదా ఏదైనా ఫంక్షన్స్ అలా భారీ స్థాయిలో పెద్ద క్వాంటిటీలో చెయ్యాలి అంటే మాత్రం 100% మగవాళ్లే చేయాలి, వాళ్లే చేయగలరు. సో ఇప్పుడు మనం ఆ విలేజ్లోనే వీళ్ళతోటి ఒక వెరైటీ వంట చేయిద్దాము. జామకాయ హల్వా. మీరు ఎప్పుడన్నా తిన్నారా? నేనైతే తినలేదు. ఒకసారి అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి యూస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం కూడా వాచ్ చేద్దాం. తర్వాత మనం కూడా ట్రై చేద్దాం. ఏమేమి వెయ్యాలి ఇందులో? స్టార్టింగ్ పచ్చి జామకాయ తురుముకోవాలండి. ఓకే, మనం ఆల్రెడీ తురివేసి పెట్టుకున్నాము, అప్పటికప్పుడు అవదని పచ్చి జామకాయని తురిమేసి పెట్టుకోవాలి. ఓకే, పండింది పనికిరాదు. పండింది పనికిరాదు, తీపి వస్తుందని పచ్చింది పెట్టుకుంటాం. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చి దాంట్లోకి కాంబినేషన్ పాలు, ఒక గ్లాస్ పాలు, మిల్క్. పచ్చివా? పచ్చివండి, పచ్చి పాలు. రైట్. 2 స్పూన్లు నెయ్యి, గీ 2 స్పూన్స్ అంట. ఇది ఎంతకి? పచ్చి జామకాయలు ఎన్ని అంటే ఎంత సైజు వాటికి ఇది సరిపోతుంది? అంటే మన ప్రస్తుతానికి అయితే ఒక 7 జామకాయలకే పెట్టుకున్నాము. సైజ్ ఉంటుందా? ఉంటుందండి. ఓకే, చూపించండి. ఒకటి ఉందంటుంది ఈ సైజువి 7 to 10 జామకాయలు లేదా 10, 7 నుంచి 10 జామకాయలు ఈ సైజువి. కొంచెం పెద్దవైతే 7 సరిపోతాయి. కాజు, మన సరిపడా కాజు, కాష్యూ నట్స్, కిస్మిస్ సరిపోతుందా? ఇంతేనా? ఇంకా సరిపోతుంది. ఓ, చాలా తక్కువ ఐటమ్స్ ఏ ఉన్నాయి. మరి ఇప్పుడు తయారు చేసేద్దామా? రైట్. టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా. ఓకే, రైట్. కొద్దిగా హీట్ అయినాక కాజు ఫస్ట్, జీడిపప్పు కొంచెం ద్వారగా వేగినాక కిస్మిస్ వేసుకోవాలి. జామకాయల సీజన్ కూడా కదా ఇప్పుడు. అవునండి. ఎవరికైనా ఆ ఫ్లేవర్ లేకపోతే అవి ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ మనం ముందుగా తురుముకున్న జామకాయ దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తురుముకున్న జామకాయ తురుమును వేసుకోవాలి. మీరు ఈ వంటలు స్పెషల్ గా చేస్తుంటారా? చేస్తామండి. ఏమేమి వంటలు చేయగలరు మీరు స్పెషల్స్? ఇట్లా యాపిల్ హల్వా, పైనాపిల్ హల్వా చూసాను. ఇంకా హల్వా. సేమ్ ఇదే ప్రాసెసా? దానికి వేరే ఉంటుందా? ఎలా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి వంటలు నేర్చుకోవటం మొదలు పెట్టారా లేకపోతే పెద్ద అయ్యాక? మాకు ఎక్కడి నుంచి ఉన్నారు కదండి ఇంట్లో. ఎవరున్నారు మీకు? ఫాదరా, తాతగారా? మా మామయ్య గారు ఉన్నారు. మామ. ఓ, ఈయన మామ అవుతారా? ఆయన నుంచి నేర్చుకున్నారా? జామకాయ కొంచెం వేగిన తర్వాత దూరగా వేగింది, ఆ తర్వాత మిల్క్ పోసేయాలి అందులో. అవును, షుగర్ వేయాలేమో కదా? అదేలే, ఇందాక మనం ఇంగ్రీడియంట్స్ లో షుగర్ చెప్పలే. షుగర్ ఎంత వేయాలి? సరిపడినంత. అదే, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ. ఓకే ఓకే. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ వంటలన్నీ నేర్చుకునేకి? నాకు 6 years పట్టిందండి. 6 years? 9th క్లాస్ చదువు నుంచి నేర్చుకుంటున్నాను. స్టార్ట్ చేశారు స్కూల్ చదివేటప్పటి నుంచి. ఎందుకు మీరు జాబ్ చేయకుండా ఇందులోకి రావాలనుకున్నారు? మనకి అంత చదువు ఎక్కలేదు, జనరల్ నాలెడ్జ్ అంత సరిపోలేదు మనకి. వీటికైతే బాగుంటదని చెప్పి ఇందులోకి వచ్చారా? ఎంత సంపాదిస్తుంటారు ఒక వంటకి వెళ్ళినప్పుడు? సీజన్ బట్టి. అదే పెళ్లిళ్ళు అట్లా ఉంటే, మ్యారేజెస్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు సీజన్కి వచ్చి 60-70 వేలు. మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు? అంటే 1-2 నెలలు. అంటే ఒక వంటకి వెళ్ళినప్పుడు ఎంత ఇస్తారు? సీజన్ చెప్పారు మొత్తం కలిపి మీరు. ఇప్పుడు సపోజ్ ఒక 500 మెంబర్స్ కి చేయాలనుకోండి, ఎంత ఇస్తారు? నాన్ వెజ్, వెజ్ 2 కలిపి చేయమన్నారు అనుకోండి, అప్పుడు అంటే మాకు 100 మెంబర్స్ వచ్చేసి 4000-5000 అలా తీసుకుంటాం. 100 మెంబర్స్. ఐటమ్స్ పెరిగితే అమౌంట్ పెరుగుతుంది. మినిమం అయితే 4000. ఇంకా అది స్టార్టింగ్. హైయెస్ట్ అంటే 70 రూపాయలు, 80 రూపాయలు. అదే 70-80 వేలు ఒకసారి. ఐటమ్ బట్టి. ఎంతమంది వెళ్తారు ఒకసారి వంటకు వెళ్ళినప్పుడు? వంటను బట్టి వెళ్తామండి. ఒక 500 మందికి మెంబర్స్ అయితే ఒక 4 బాయ్స్ వెళ్తాము, ఒక 6 లేడీస్ వెళ్తాము.
మొత్తం క్లీనింగ్ మొత్తం అంతా మాదే ఉంటుంది కదా. మీదే ఉంటది. ఎక్కడెక్కడ వెళ్తుంటారు? చాలా దూరం వెళ్ళాం, బళ్ళారి, బెంగళూరు, ఇక్కడ నుంచి అమెరికా కూడా పోతుంటారు. హైదరాబాద్ కూడా వచ్చారా? హైదరాబాద్. ఏం పేరు మీ పేరు? రాధాకృష్ణ అండి. తానా సభలకు కూడా వెళ్ళి ఉండొస్తుంటారంట మీ వాళ్ళు ఇక్కడ నుంచి? అంటే మా జనరేషన్ కాదండి, ఇంకా ముందు జనరేషన్ వెళ్ళారండి. వెళ్ళారు. మా జనరేషన్ తక్కువ. ఓకే ఓకే. అదే మీ మామయ్య వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళారు. మీ ఊరు ఈ వంటలతోటే ఫేమస్ అంట అసలు? అవునండి. ఎవరన్నా సెలబ్రిటీస్ కి వంట చేసి పెట్టారా ఎప్పుడన్నా? మేమైతే వెళ్ళదు కానీ మా వాళ్ళు. అదే ఎవరెవరికి వెళ్ళారు మామయ్య వాళ్ళు? మన ఎన్టీ రామారావు గారు పిల్లలకి అందరికి మా ఇంటిపల్లి వాళ్ళే వంట చేశారండి. ఎన్టీ రామారావు గారు పిల్లలందరికీ ఫ్యామిలీస్ లో ఆయన గారు చచ్చిపోయినప్పుడు కూడా జనం కూడా పోయిన వంట కూడా మేమే చేసాం. ఓ ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు పెదకర్మ వంటలు మీరే చేశారా? చేసామండి, మా ఇంటిపల్లి వాళ్ళే చేశారు. ఎంత మందికి చేశారు అప్పుడు? అప్పుడు 10,000 మందికి ఏమైనా చేశారు హైదరాబాద్ లో. ఇప్పుడు ఏంటి షుగర్ వేయాలా? షుగర్. మన బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి సత్యనారాయణ గారు శ్రీకాకుళం. ఇప్పుడు మేస్త్రి వచ్చేది ఉండే నాని గారు, ఇప్పుడు వచ్చారు ఆయన వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి పెళ్లికి చేశారండి 10,000 మందికి. సినిమా వాళ్ళకి ఎవరికైనా చేశారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారికి, నవీన్ గారికి వాళ్ళకి పెళ్లికి చేసామండి. శ్రీకాంత్ గారు వాళ్ళ మేన వాళ్ళకి పెళ్లిళ్ళు అటు చేసాం. చాలా మంది సెలబ్రిటీస్ ఇళ్లలో చేశారు అయితే మీ ఊరు వాళ్ళు. సీజన్ ఉంటే అసలు ఎవరు దొరకరేమో మీరు? దొరకరండి, ఇంటిపల్లి ఎవరు ఉండరండి. ఎవరు ఉండరు ఇంకా అక్కడే మొత్తం. ఎవరి కాళ్ళు వంటలు ఒప్పుకుని ఎవరి కాళ్ళు కుర్రలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఎన్ని రోజులు అట్లా? అట వంటను బట్టండి, సీజన్ బట్టండి. ఒక రోజు 10 రోజులు 15 రోజులు ఆ సీజన్ అయిపోయి ఆడావిడంతా తగ్గిపోతే ఇంకెవరికండి? మన పార్థసారథి గారు, పార్థసారథి గారు వాళ్ళు. ఇంకా మన వెంకటరావు గారు అని వాళ్ళ అమ్మాయి గారు పెళ్లి కూడా చేసాము. ఓకే ఓకే. కృష్ణ గారి ఫ్యామిలీలో కూడా ఎవరికి చేశారంటున్నారు అని విన్నాను. కృష్ణ గారు వాళ్ళ అమ్మాయి పిల్లలు వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చేశారండి. మా ఊరోళ్ళు చాలా మంది చేశారు. ఎంతసేపు పెట్టాలి ఇలా షుగర్ వేసిన తర్వాత? షుగర్ వేసాక 10 మినిట్స్ కొంచెం టైట్ అయ్యేంత వరకు, అంటే ఆ పాకం కొంచెం మిక్స్ అయ్యేదాకా. కొంచెం కావాలంటే జీడిపప్పు అవి తక్కువ వేసుకోవచ్చా? అదే, అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చా? అన్ని? ఓ, బాదం పప్పు, సారపప్పు, కిస్మిస్, మన సారపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అన్ని వేసుకోవచ్చా? ఇప్పుడు స్మెల్ స్టార్ట్ అయింది, మంచి ఫ్లేవర్, అంటే ఆ గీ ఫ్లేవర్ వస్తా ఉంది. ఇంకా అది కొంచెం దగ్గరగా అయిన తర్వాత కానీ మనం టేస్ట్ చేయాలి. అదే, కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా మనం తీసేసిన తర్వాత డ్రై అవ్వదు కదా, ఇంకా ఎట్లా ఉందో అట్లే ఉంటది. డ్రై అయిపోయింది, కొంచెం ఇలాచి వేసుకుని దింపేద్దాం. ఓకే ఓకే. ఇలాచి లాస్ట్ లో పౌడర్ వేసేసుకొని ఇంకా దింపేసుకోవడం. ఆ ఇలాచి ఫ్లేవర్ కూడా తగులుతా ఉంది. ఎమ్మి జామకాయ హల్వా రెడీ అయిపోయింది. జస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది అంతే, ఎక్కువ టైం పట్టలేదు. యాక్చువల్గా నేను చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాను, బట్ అట్లాంటిది ఏం లేదు. ఇదిగో ప్రస్తుతానికి మేము తింటాము, తర్వాత మీరు ఇంట్లో చేసుకుని తినండి, ఓకేనా? మీకు కూడా పెట్టమంటున్నారు మన వాళ్ళంతా. ఇదిగో మీకోసం ఇది. కలర్స్ కూడా యాడ్ చేయకుండా చాలా న్యాచురల్గా చేశారు. సూపర్, అసలు బాగా అనిపించింది. ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తింటున్నా జామకాయ హల్వా. చాలా చాలా హల్వాస్ తిన్నాను కానీ బట్ ఇది ఎప్పుడు తినలేదు. ఏం కాదు కదా? ఏం కాదండి, నేను జరిగితే అంట. ఎందుకు చూసేదానికా? ఇంకేమన్నా అయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు కదా. సరే, ఇదిగో నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నా, చేశాక చెప్తా, అప్పుడు మీరు ట్రై చేయండి. బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. జామకాయ ఆ ఫ్లేవర్ తగులుతూనే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఏదో అనిపిస్తుంది. ఇంకా కోవా ఒకటి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? ఓకే ఓకే. పచ్చి కోవా ఒకటి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా బాగుందండి, ఒక డిఫరెంట్ ఐటమ్ని మాకు చేసి చూపించారు, ఫుడ్ ఐటమ్ని. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీను. మీ ఊరు వాళ్ళు రెగ్యులర్గా అన్ని ప్రోగ్రామ్స్ మీరే చేయాలి, అందరికీ మీ చేతి వంటలు రుచి చూపించాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.